నల్గొండ జిల్లా త్రిపురారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ ట్రాక్టర్ ట్రాలీలు కల్టివేటర్ వ్యవసాయ పరికరాలను దొంగతనం చేస్తున్న 4 దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, కేటుగాల నుంచి భారీ ఎత్తున ట్రాక్టర్స్, కల్టివేటర్స్, వ్యవసాయ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని, తెలంగాణలో దొంగతనం ఆంధ్రాలో అమ్మకం చేశారని, ఆంధ్రాలో అమ్మిన ట్రాక్టర్స్, వ్యవసాయ పనిముట్ల స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మండలాల్లో గత కొంతకాలంగా జనవరి 7వ తారీఖుతో మొదలైంది వరుసగా కొన్ని ట్రాక్టర్ ట్రాలీ దొంగతనాలు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ దొంగతనాలు జరగడం, దానికి వెంటనే స్పందించిన డిపార్ట్మెంటు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు త్రిపురారం నిలమనూరులో అయినటువంటి ట్రాక్టర్ దొంగతనాన్ని ఛేదించడానికి హాలియా సిఐ గారి ఆధ్వర్యంలో త్రిపురారం ఎస్ఐ ద్వారా ఒక స్పెషల్ టీం కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ టీము గత నెల రోజులుగా తీవ్రంగా శ్రమించి దీనికి సంబంధించినటువంటి ట్రాక్టర్ ట్రాలీ దొంగతనానికి సంబంధించినటువంటి 4 నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసినారు. దీంట్లో మొదటి వాడు ఏమ్ల నాగరాజు, ఇతను అంజనపల్లి గ్రామం, త్రిపురారం మండలము. రెండవ అతను దెగవర్ బాబు, ఇతను కూడా అంజనపల్లి. మూడవ అతను ఎరుకల శివ, ఇతను మార్కెటింగ్ ఏజెంట్గా చేస్తూ ప్రస్తుతం మిర్యాలగూడలో ఉన్నారు. 4వ అతను గజ్జల రాజేష్ అని. వీరి దగ్గర నుంచి ఈ 3 ట్రాక్టర్లు, తర్వాత టిల్లరు, కొన్ని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళు పగలు పొలాల దగ్గర, అవుట్స్కట్స్లో ఉన్నటువంటి పొలాల దగ్గర పెట్టినటువంటి ట్రాక్టర్లు ట్రాలీని గమనించి నైట్ వాటిని దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఇంకా కొన్ని మోటార్ దొంగతనాలు కూడా జరిగినట్టు త్రిపురారం, నిడమనూరు మండలాల్లో మాకు కంప్లైంట్ ఉంది. దాని గురించి కూడా ఒక స్పెషల్ టీం పనిచేస్తూ ఉంది. కొద్ది కాలంలోనే అది కూడా మేము ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ టీంని ముఖ్యంగా ఇంకా దొంగతనాలు జరగకుండా, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ టీంని అతి తొందరలో పట్టుకున్నటువంటి హాలియా సిఐ గారి నేతృత్వంలో పనిచేసిన నిడమనూరు ఎస్ఐ మన త్రిపురారం ఎస్ఐ ప్రసాద్ గారిని, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.